విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపులో భాగంగా వామపక్ష పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ప్రైవేట్ స్కూల్, జూనియర్ కాలేజీలు బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక వసతులపై రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని, సరైన మౌలిక వసతులు ఎక్కడా లేవన్నారు. విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తున్నా విద్యార్థుల పెండింగ్ బిల్లులు ₹1 కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట గొప్పలు చెబుతోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేసే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడి చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్కాలర్షిప్ ఇవ్వడానికి చేతగానే రేవంత్ రెడ్డి సీఎం. జూనియర్ కాలేజ్లో ఇప్పుడు మనకు హాస్టల్స్లలో అయినా స్కూల్స్లో అయినా మధ్యాహ్నం భోజనం ఉంటుంది. స్కూల్స్లలో ఉంది కదా, హై స్కూల్లో అయినా ప్రైమరీ స్కూల్లో అయినా మధ్యాహ్నం ఫుడ్ పెడతారు. మరి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా పెట్టాలన్నా వద్దా ఫుడ్? ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా జూనియర్ కాలేజీలలో మధ్యాహ్నం ఫుడ్ పెట్టాలని చెప్పి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. ఇవన్నీ 5-6 ఇష్యూలపైనే ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము బంద్ నిర్వహిస్తున్నాం. మీకు విషయం తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఈ బంద్కు మీరు అందరూ కూడా ఏదో అన్న వాళ్ళు వచ్చిర్రు వెళ్ళిపోమన్నారు అని కాదు, మీరు స్వచ్ఛందంగా మీరంతా సపోర్ట్ చేసి బంద్కు మీరు సపోర్ట్ చేయాలి. మీ ప్రాబ్లమ్స్ కోసమే మేము ఫైట్ చేస్తున్నాం. అందరు సపోర్ట్ చేస్తారా? మీకు స్కాలర్షిప్ కోసమైనా, ఫీజు రియంబర్స్మెంట్ కోసమైనా, మీకు మధ్యాహ్నం భోజనం పెట్టాలని, మీ కాలేజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్ని జూనియర్ కాలేజీలో మన అమన్గల్లో చూసుకుంటే మీకు ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అక్కడ వాష్రూమ్స్ లేవు. అంటే స్టూడెంట్స్కి గర్ల్స్కి లేవు, బాయ్స్కి లేవు, వాష్రూమ్స్ లేవు. పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వెల్దండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బంద్ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యారంగ సమస్యలపైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మీరు ముఖ్యమంత్రి అయి 19 నెలలు అవుతున్నా కానీ ₹1 కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న ₹1 కూడా రిలీజ్ చేయని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టాలని ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజీలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఒకవైపు విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులు దోపిడీ చేస్తున్నా కానీ మీరు పర్మిషన్లు ఇస్తూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ కాలేజీలలో, స్కూళ్ళలో విద్యార్థులు జాయిన్ కమ్మంటే ఏ విధంగా అవుతారని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి నా సొంత ప్రాంతం కల్వకుర్తి, నేను మహబూబ్నగర్, పాలమూరు జిల్లా అని ప్రజాపాలనని చెప్పుకొని రోజు మీటింగ్లు పెట్టి తిరుగుతున్నావు కదా రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఇప్పటికైనా స్పందించి వెల్దండ జూనియర్ కాలేజీ చుట్టూ ప్రహరీ కూడా కాంపౌండ్ వాల్ నిర్మించాలని, మధ్యాహ్నం భోజనం పెట్టాలని, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, అసెంబ్లీని ముట్టడి చేస్తాం. పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్కూల్స్, జూనియర్ కాలేజెస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము విద్యార్థి సమస్యలపైన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అవుతున్నా కానీ ₹1 కూడా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఒకవైపు పర్మిషన్లు ఇస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ స్కూళ్లలో, జూనియర్ కాలేజీలలో విద్యార్థులు చదువుకోవాలంటే ఏ విధంగా చదువుకుంటారని మేము పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడానికి చేతగాని రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాపాలనని చెప్పుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాపాలనని నువ్వు చెప్పుకోవడం కాదు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రజాపాలన అని చెప్పి
నిన్ను హర్షించాలి తప్ప స్కాలర్షిప్ ఇవ్వడానికి చేతగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే, ఎంఈఓ డిఈఓ పోస్టులను భర్తీ చేయకపోతే, అదేవిధంగా విద్యార్థులకు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోతే పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.